ఆనాడు ఫిలిప్పీ పట్టణంలో వారిని ఈడ్చుకొని పోయి అధికారుల ముందు నిలవబెట్టారంట. అర్థమైందా? దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి ఒక్కొక్కసారి అలాంటి సమస్యలను గుండా నడిపిస్తూ ఉంటా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఈడ్చుకొని పోయినా, చెరసాలలో వేసిన వారు ఎప్పుడు కూడా భయపడలేదు. ధైర్యంగా నిలబడ్డారు. ధైర్యంగా దేవుని కొరకు పనిచేయడానికి ఇష్టపడ్డారు. వారు ఒక నింద వారి మీద మోపారు. ఏమిటంటే చూడండి, మీరు చూసినట్లయితే ఆ 20వ వచనంలో, అంతట న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైనటువంటి మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములను ప్రచురించుచున్నారు. చూడండి ప్రియులారా, గమనించినట్లయితే అప్పటి కాలములో యోధా మతము అధికారముగా ఉన్నటువంటి మతం, అథారిటేటివ్ రిలీజియన్. కానీ ఈ యొక్క సేవకులైనటువంటి పౌలు శిష్యులు యేసయ్య సువార్తను ప్రకటిస్తున్నారు. అప్పటికి క్రిస్టియానిటీ అనేది, క్రైస్తవ్యం అనేది అప్పుడే పుట్టింది. క్రైస్తవులైనటువంటి అప్పుడే కొద్దిగా నమ్ముకుంటా ఉన్నారు. కనుక క్రైస్తవ యొక్క యేసయ్యను గురించి, యేసయ్యను తెలియనటువంటి వారికి, రోమిలు కావచ్చు, యూదులు కావచ్చు, మరొకరు కావచ్చు, గ్రీకులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే వారు వారి విశ్వాసాలను, వారి నమ్మకాలను, వారి యొక్క భక్తి జీవితాలలో, వారి యొక్క గ్రంథాలలో ఉన్నటువంటి వాటికి వ్యతిరేకంగా బోధిస్తున్నారని వారి మీద నేరం మోపారు. నేరం మోపి ఏం చేశారు? చెరసాలలో వేశారు. న్యాయాధిపతులకు తీసుకుని పోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా గమనించినట్లయితే అన్యాచారములను ప్రకటిస్తూ పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారని చెప్పేసి నింద మోపారు. పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారు. ఆ తర్వాత 22వ వచనం, అప్పుడు జనసమూహము వారి మీదకి దొంబుగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగి వారిని బెత్తముతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. దే హావ్ కమాండ్ టు పనిష్ అండ్ పుట్ ఇంటు ద జైల్. శిక్షించి దెబ్బలు కొట్టి చెరసాల్లో వేయమన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, హింసలు, ఉపద్రవాలు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యములెల్లా పలుకున్నప్పుడు ధన్యులు. ఒక్కొక్కసారి హింసలలో గుండా వెళ్ళాలి. క్రైస్తవ సంఘం ఆనాడు హింసల్లో గుండా వెళ్ళింది. సేవకులు హింసల్లో గుండా వెళ్ళారు. దేవుని కొరకు గాయపరచబడ్డారు. దేవుని కొరకు అవమానపరచబడ్డారు. దేవుని కొరకు అన్ని దెబ్బలు తింటున్నారు. బయట బాహ్య ప్రపంచంలో, పట్టణంలో సువార్త ప్రకటించడం ఆగిపోయింది. వీళ్ళు తీసుకెళ్ళి ఫిలిప్పీ చెరసాల్లో వేసేసారు. చెరసాల్లో బంధించారు. అప్పుడే మన పాట పాడుకున్నాం కదా, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలాయే. చాలు, పాటలతో ప్రార్థిస్తే చెరసాల బద్దలాయను. హింసించారు, చెరసాల్లో బంధించారు, ఆజ్ఞాపించారు, వారిని జాగ్రత్తగా కనిపెట్టండి అని. అర్థమవుతుందా ప్రియులారా? మీరు ఒక వాక్యాన్ని గమనించినట్లయితే 24, 25 వచనాలలో, అతడు ఆజ్ఞ పొంది వారిని చెరసాలలోకి తోసి వారి కాళ్లకు బండలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విడుచుండిరి. ప్రియ దేవుని బిడ్డలారా, అర్ధరాత్రి వేళ ఆరాధన ఎక్కడ?
చెరసాలలో అర్ధరాత్రి వేళ ఆరాధన. ద వర్షిపింగ్ ద లార్డ్ ఇన్ ద జైల్ ఎట్ ద మిడ్ నైట్. ప్రియ దేవుని బిడ్డలను అక్కడ గమనించినటువంటి సత్యం ఏంటంటే, సువార్త ప్రకటన బయట ఆగిపోయింది, ప్రకటించేవారు బంధించబడ్డారు. దేవుని చిత్తం ఏమిటంటే సువార్త ప్రకటన ఆగకూడదు, దేవుని కార్యాలు జరగాలి. అయ్యో మమ్మల్ని చెరసాల్లో వేశారే, మమ్మల్ని కొట్టారే, మమ్మల్ని ఇబ్బంది పెట్టారే, మా పక్షంగా నిలబడేవాడు ఎవడు లేడే, మమ్మల్ని విడిపించేవాడు ఎవడు లేడే. రాత్రి చెప్పాను కదా, బాధలు నెమ్మది ఇచ్చేది దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యం. వారు బాధించబడుతున్నా ధైర్యంగా ఉన్నారు, కారణం దేవుడు వారితో ఉన్నాడు. అర్ధరాత్రి వేళ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తారు. గాయాల్లో వెళ్తే నిద్ర ఆడబొట్టుంది, అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? మీకు తెలిసిన గాయం అయితే జ్వరం వస్తుంది, గాయాలైతే జ్వరం వస్తుంది. వారిని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. బంధించారు, గాయపరిచారు, వారు దేవుడిని మహింపరుస్తున్నారు. హూ ఆర్ లిజనింగ్? ఎవరు వింటున్నారంట? ఖైదీలు వింటున్నారు. ప్రిజనర్స్. ఎవరు? ఖైదీలు. హత్యలు చేసిన వారు, దోపిడీలు చేసిన వారు, చట్టాన్ని అతిక్రమించిన వారు, రకరకాల నేరాలు చేసినటువంటి వారు అక్కడ ఉన్నారు. వారి హృదయాలు బంధించబడ్డాయి సమస్యలలో. కుటుంబాలు బయట, వీళ్ళేమో బందీఖానాలో, చీకటి గదుల్లో, సరైనటువంటి పరిస్థితులు లేక బందీఖానాల్లో ఉన్నటువంటి వారు అక్కడ చాలామంది ఉన్నారు. ఖైదీలు చాలామంది ఉన్నారు. ఎప్పుడు వినలా పాటలు, ఎప్పుడు చూడాల వాళ్ళు ప్రార్థన చేయటం అసలు అలవాటు లేదు కదా. వీళ్ళందరూ కూడా చక్కగా పాటలు పాడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే పక్కవారు వింటూ ఉన్నారు. మనం పాట పాడితే బయట వాళ్ళకి ఎట్టా ఉంటుందంటే ఎప్పుడు ఆపుద్దా ఏమి అనుకుంటాం. అర్థమైందా ప్రియులారా? పాట పాడటం కూడా పెద్ద కళ. దేవుడిచ్చిన స్వరాన్ని ఉపయోగించుకొని పాటలు పాడుతూ కాంపిటీషన్లో పాల్గొనచ్చు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవట్లేదా? ఎవరిచ్చిన స్వరంతో? నీ స్వరం చాలా ముఖ్యమైనది. నీ స్వరం విలువ తెలుసుకోవాలా. నీ స్వరం ఎలాంటిదో, నీ గాత్రం ఎలాంటిదో, నీ గొంతు ఎలాంటిదో తెలుసుకోవాలా, దేవునికి ఉపయోగపరచాలా. ఒక్కసారి ఇంటి దగ్గర ట్రై చేసి పాట పాడుతున్నట్లాగో అందరూ పాడుతున్నా నేను కూడా పాడాలి అని. వాళ్ళు ఏమైనా పెద్ద సింగర్లా? పౌలుస్యులు ఏమైనా సింగర్లా? గాయకులు ఏమైనా గాయక బృందం వాళ్ళు ఏమన్నా? కాదు. వాళ్ళకున్న స్వరాలతోనే, ఉన్నటువంటి గొంతుతోనే, ఉన్న గాత్రంతోనే దేవుని మహిమపరుస్తున్నాడు. దేవుడు చూసేది ఏంటంటే నీ స్వరము, నీ గాత్రము మధురంగా ఉందా, వినసొంపుగా ఉందా కాదు. నువ్వు ఏ ఆత్మతో పాడుతున్నావు, ఎలా పాడుతున్నావు? హృదయపూర్వకంగా పాడుతున్నావా, ఆత్మతో పాడుతున్నావా, నిండు మనసుతో పాడుతున్నావా, లేకపోతే అందరు వినాలని పాడుతున్నావా? ఖైదీలు వింటారని వాళ్ళు పాడలా. వారికి కలిగిన శ్రమలో, వారికి వచ్చిన ఇబ్బందుల్లో, వారికి ఉన్నటువంటి గాయాలలో వారు పాటలు పాడుతున్నారు. దేవుని మహిమపరచు. ప్రభువా ఈరోజు మాకు దెబ్బలు ఇచ్చావు, వందనాలు. ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మమ్మల్ని ఇడ్చుకొచ్చారు, వందనాలయ్యా, నీవే గొప్పోడు ప్రభువా. ఏ పరిస్థితి వచ్చినా సరే నీకోసమే. అంతటి ఆత్మస్థైర్యం, అంతటి విశ్వాసం, అంతటి బలం నువ్వు పొందుకోవాలి. అంతేగాని అయ్యో ఈరోజు నాకు జ్వరం వచ్చింది నేను ప్రార్థన కొడతా, ఈరోజు నాకు జలుబు చేసింది ప్రార్థన కొడతా, ఈరోజు మా అమ్మ లేదు ఇంట్లో నేను ప్రార్థన కొడతా, ఎంతసేపు సాకులు. అదవుతుందా ప్రియులారా? దేవుని యొక్క పరిచర్యలో ఓర్చుకోవాలి, నేర్చుకోవాలా, సహించుకోవాలా. విశ్వాసిగా నువ్వు రక్షణ పొందుకుని తీర్మానం చేసుకున్నప్పుడు ఆ తీర్మానంలో ఎప్పుడు కూడా దిగజారిపోకూడదు. కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన ముందుకే కానీ వెనక్కి వెళ్ళకూడదు. ఉంటే పోతాం. ఉంటే నీ ద్వారా 10 మంది రక్షించబడతారు. అర్థమైందా? బయట సువార్త ఆగిపోయింది. ఇప్పుడు దేవుని వారిని చెరసాల్లో పంపించారు. చెరసాల్లో వాళ్ళు పాటలు పాడుతున్నారు. బందీలుగా ఉన్నటువంటి వారు వింటూ ఉన్నారు. వాళ్ళు వింటూ ఉండగానే, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగానే అకస్మాత్తుగా ఏమొచ్చింది? ఎర్త్క్వేక్ వచ్చింది. ఎవరైనా సాధ్యపడతారా భూకంపాన్ని రప్పించడానికి? డబ్బులు లేనప్పుడు, వర్షం లేనప్పుడు రాజశేఖర రెడ్డి కాలంలో వర్షాన్ని కురిపించారు మేఘాల్లో కూడా. అది మాత్రం చేయగలరు. భూమిని కదిలించడం ఎవరి వలన అవుద్దా?
ఎవరి వల్ల కాదు. ఎక్కడ భూకంపం ఎక్కడొచ్చిందంటే చెరసాల దగ్గరే వచ్చింది. ఇట్ వాజ్ హ్యాపెండ్. ఎందుకు జరిగింది? బికాస్ దేవుని సేవకులు బంధించబడి ఉన్నారు. మానవులుగా మానవ ప్రయత్నంగా వారు ఏం చేశారంటే సువార్తను ఆపాలనుకున్నారు. అంతవరకే చేయగలరు. మనుషులు బంధించి హింసించి శిక్షించి కొంతకాలం తర్వాత విడిచిపెడతారు, అంతకు మించి ఏం చేయరు. కానీ ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందంటే దేవుని చేతిలోనికి వెళ్ళిపోయింది. దేవుడు ఊరుకుంటాడా? నో, గాడ్ నెవర్ బి సైలెంట్. దేవుడు ఇప్పుడు కూడా సైలెంట్గా ఉండడు. దేవుడు తన చిత్తములోనికి వెళ్ళిపోయింది పరిస్థితి అంతా కూడా. దేవుడు పని చేయడం ప్రారంభించాడు. వీళ్ళు పాటలు పాడుతూ ఉండగా భూకంపం వచ్చింది. భూకంపం వస్తే కదిలేది ఏంటంటే పునాదులు కదులుతాయి. అదో ఇందా ప్రియులారా, మన జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తుంటే బంధించబడినటువంటి నీ పునాదులు కదలాలి. బంధకాలలో ఉన్నటువంటి నీ పునాదులు చెదిరిపోవాలి. కస్టమ్స్ అన్ని కదిలిపోవాలి. ఆచారాలన్నీ బద్దలవ్వాలా. మూఢనమ్మకాలన్నీ బద్దలవ్వాలా. మూఢ పరిస్థితులను తొలగిపోవాలా. కారణం నీ ప్రార్థన శక్తి, నీ ప్రార్థన, నీ విశ్వాసం నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. బయట పట్టణంలో పరిచర్య ఆగిపోతే దేవుడు చెరసాలలో పరిచర్య చేస్తా ఉన్నాడు. వారి ద్వారా చెరసాలలో గొప్ప మార్పును తీసుకుని వస్తా ఉన్నాడు. ఖైదీలు విన్నారు. ఎప్పుడు విన్నటువంటి ఖైదీలు దేవుని పాటలు విన్నారు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రియ. భూకంపం వచ్చేసింది. జైలు అధికారి అనుకుంటాడు కదా, అయ్యో ఇంకేదో జరిగిపోతుంది, ఇద్దరు లోపల ఉన్నారు, వాళ్ళు తీసేసారు, ఖైదీలు బారిపోతున్నారు, జరగరాని సంఘటనలు జరిగిపోతున్నాయి, కరెంటు లేదు, చీకటి అని చెప్పేసి నన్ను శిక్షిస్తారు, ఎందుకంటే జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి ఆల్రెడీ కమాండ్ పెట్టి వెళ్ళిపోయారు అధికారులు. ఇక నా పరిస్థితి అయిపోయిందని చెప్పేసి ఈ జైలు యొక్క ఆఫీసర్ ఏం చేశాడంటే ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. ఆత్మహత్య శరణం అనుకుంటున్నాడు. అంటే ఏంటి? ఇక నా ఉద్యోగం పోతుంది, నా జీవితం నాశనం అయిపోతుందని ఆత్మహత్య చేసుకోపోయాడు. అప్పుడు అన్నారు కదా ప్రియా దేవుని బిడ్డలారా, 20 వచ్చిన అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉన్నట్టు చూచి ఖైదీలు పారిపోయిన కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయేను. లోకములో ఉన్నటువంటి భయం నిన్నేం చేస్తుందంటే ప్రతిరోజు భయపెడతానే ఉంటుంది కదా. భయం వల్ల వచ్చేది ఏంటంటే ప్రాణం తీసుకోవటం. అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా భయపడకూడదు. అనర్థాలకు వాటికి జోలికి పోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఆ చెరసాల నాయకుడు భయపడ్డాడు కనుక ఆత్మహత్య చేసుకోబోయాడు. అదే పౌలు శిలలు భయపడ్డారా? భయపడలా. ఎందుకని? వారు దేవునితో ఉన్నారు, దేవుని మహింపరుస్తున్నారు. దేవుని కలిగిన బిడ్డలు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ధైర్యంగా ఉంటారు. కారణం వారు దేవునితో ఉన్నారు. దేవుడే వారిని నడిపిస్తూ ఉంటాడు. చెరసాల అధికారి భయపడి ఆత్మహత్య చేసుకోబోతే ఈ యొక్క సేవకులైనటువంటి పౌలు పోయి అక్కడ అన్నాడు కదా, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు. మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం. పౌలు శీలలు ఆయన శిష్యులందరూ కూడా చెరసాలలోనే ఉన్నారు. అందరం ఇక్కడే ఉన్నాం. ఎవరం పారిపోలా, అందరము ఇక్కడే ఉన్నాము. అప్పుడు అన్నాడు కదా, వారిని వెలుపలికి తీసుకొని వచ్చెను. సాతాను శోధన ఏం అధికమైతే ఇప్పుడు అధికంగా వచ్చినాయి. మీకు వచ్చినప్పుడు ఎలా పోవాలంట? మరి నిద్రపోతున్నారండి. ఎప్పుడు మార్నింగ్ డివోషన్ బాగుంది, చక్కగా హాయిగా నిద్రాకాశంలో ఉన్నట్టుగా విహరించబాకండి. దేవుని బిడ్డలారా, సాతాను శోధిస్తుంది, సాతాను మనల్ని భ్రమ పెడుతుంది, సాతాను మనల్ని హింసిస్తుంది, సాతాను మనలను బంధిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా
నీ ధైర్యాన్ని కోల్పోకూడదు, నీ విశ్వాసాన్ని కోల్పోకూడదు, నీ భక్తిలో నీవు దిగజారిపోకూడదు. ఆత్మస్థైర్యముతో దేవుని వైపు చూస్తూ ధైర్యంగా ముందుకు పోతే దేవుడు నీ పట్ల కార్యాలు చేయడానికి సిద్ధపడతాడు. కనుక వారిని వెలుపలికి తీసుకుని వచ్చి ఒక మాట అన్నాడు ఆయన, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? వాట్ కెన్ ఐ డూ టు గెట్ ద సాల్వేషన్? పిల్లారా, బయట సువార్త ఆగిపోయింది, లోపలికి వచ్చారు చెరసాలలో దేవుడు పనిచేశాడు. ఎవరు రక్షణ పొందుకోవాలని ఆలోచన చేస్తున్నారంట? ఏ వ్యక్తి అయితే బంధించాడో, ఏ వ్యక్తి అయితే హింసించాడో, ఏ వ్యక్తి అయితే దెబ్బలు కొట్టాడో, ఏ వ్యక్తి అయితే దూషించాడో, వస్త్రాలు చింపారో, వారే ఐ వాంట్ టు గెట్ ది సాల్వేషన్, నేను రక్షణ పొందుకోవాలి. ఎవరు చెప్పారు ఆయనకి రక్షణ పొందుకోమని? ఎవరు చెప్పారు ఆయనకి? అర్థమవుతుందా ప్రియులారా? పరిస్థితులు అంతకుముందు ఫిలిప్పీ పట్టణంలో విస్తారమైన సువార్త పరిచయం చేశారు పౌలుశీలలు, వారి యొక్క బృందం అంతా కూడా. ఇప్పుడు జైలు అధికారి డైరెక్ట్గా నేను బాప్తిజం తీసుకోవాలి, నేనేం చేయాలి ఇప్పుడు? చూసారా ప్రియులారా, ఆయన మారు మనస్సు, ఆయన యొక్క తీర్మానం, ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క విశ్వాసం. ఇప్పుడు నేనంటాను, భూకంపం ఎవరికి వచ్చిందంటే, భూకంపం ఎవరికి కలిగిందంటే, బాహ్యంగా కనపడితే చెరసాల పునాదులు వణిక ఇది మనకు కనపడేది. దేవుడు చెరసాల అధికారిలో భూకంపం కలుగజేశాడు, ఆయన హృదయంలో గొప్ప భూకంపం కలుగజేశాడు, ఖైదీల యొక్క మనసులో గొప్ప భూకంపాన్ని కలుగజేశాడు. వారి హృదయాలు కదిలించబడ్డాయి, వారి పరిస్థితులు కదిలించబడ్డాయి, వారి జీవితాలు కదిలించబడ్డాయి. దేవుడు ఏదైనా చేయగలడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇఫ్ యు స్టాండ్ ఫర్ ద గాడ్, గాడ్ విల్ మూవ్. దేవుడు కదిలిస్తాడు, దేవుడు నిన్ను షేక్ చేసేస్తాడు. ఎంతటి పరిస్థితి అయినా సరే గాడ్ విల్ షేక్ ఇన్ ద సిట్యుయేషన్. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. Your faith upon Jesus Christ, then you and your family will be saved. నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రక్షణ అనేది యేసు ప్రభు ద్వారా కలగాలి, యేసు నామములో రక్షణ. అదవుతున్న ప్రియుల తర్వాత వారిని తీసుకొని వచ్చి గాయాలు గడిగి ఏం చేశారు? 33వ వచనంలో ఇంటి వారందరూ అర్థమైందా? అందుకే నేను చెప్పాను మొన్న, ఇంటి వాళ్ళు కుటుంబాన్ని చక్కబెట్టాలి, కుటుంబానికి బాధ్యత. ఇంటి యజమానురాలు కుటుంబాన్ని చక్కబెట్టాలి. జైలు అధికారి కుటుంబాంతటికి బాప్తిసం ఇప్పిస్తున్నాడు. ఆయనే కాదు, ఆయన కుటుంబం అంతా కూడా రక్షించబడాలి. ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. అందరూ అంతటా మారు మనసు, కుటుంబం అంతా రక్షించబడాలి. ఇంకా రక్షించబడకుండా, ఇంకా వారు మనసు బండకుండా, ఇంకా లోకములోనే జీవిస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ఏం చేయాలి? రక్షించబడాలి. ఎవరు చేయాలి ఆ పని? వాళ్ళ సువార్త ఎవరు ప్రకటించాలి? ఎవరు నడిపించాలి? మీరే. చెప్పానుగా, పాస్టర్ గారు కోడిని పెంచుకుంటాడు, గుడ్లు పెట్టాడు, గుర్తుపెట్టుకోండి. కోడి ఏం చేయాలి? గుడ్లు పెట్టి పొదగాలి. ఈ గుడ్లు పెడతలేదు, పొదగట్లేదు, అసలు ఏం చేయాలి మరి? కనుక ప్రియ దేవుని పెట్టారా, జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తము, యూ షుడ్ చేంజ్. దేవుని యొక్క ఆలోచన, ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ ద ఎంటైర్ ఫ్యామిలీ షుడ్ గెట్ ద సాల్వేషన్. కుటుంబం అంతా కూడా రక్షించబడాలి, ఇది దేవుని చిత్తం అయినది. అబద్ధ బోధల గురించి, అబద్ధమైనటువంటి ఆలోచనల గురించి, అబద్ధపు అన్య బోధలు, అన్య విశ్వాసాల గురించి, నమ్మకాల గురించి జాగ్రత్తగా ఉంటూ దేవుని సువార్తను విని రక్షణ పొందుకొని దేవుని రాజ్యానికి సిద్ధపడదాం.